హాయ్ అండి. వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. మనకైతే ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దామండి. ఫస్ట్ షుగర్, ద్రాక్ష, యాపిల్, అలాగే దానిమ్మకాయ గింజలు, అలాగే కస్టర్డ్ పౌడర్ అండి. ఇది నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కస్టర్డ్ పౌడరు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఇదేం పెద్ద కాస్ట్ కాదండి, 45 రూపీస్ అయితే వస్తుంది. అదేవిధంగా మిల్క్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటున్నానండి. నేనైతే ముందుగా పాలనైతే బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి. ఈ పాలు బాగా కాగాలండి. అంతలోపల ఆ పాలు కాగే లోపల ఈ కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. అదేవిధంగా కొద్దిగా పాలు వేసుకొని ఇది ఉండలు కట్టకుండా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ అంత గట్టిగా లేకుండా అంత నీళ్ళగా లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు బాగా కాగాయండి, చూడండి. ఇప్పుడు ఇందులో మనకు షుగర్ మన టేస్ట్కి తగ్గ వేసుకోవచ్చండి. షుగర్ నేనైతే ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఒక 4 స్పూన్లు చక్కెర వేసుకున్నానండి నేను. ఇది బాగా ఈ చక్కెర ఈ పాలల్లో బాగా కరగాలండి. బాగా కలుపుతున్నాను. గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిల్క్, అవి దీంట్లో వేస్తున్నానండి. వేసి బాగా కలపాలండి. బాగా కలపానండి. ఇది చూడండి ఇలా వస్తుందండి. బాగా కలిపే కొద్దీ ఇది అంత ఎక్కువగా వేడిగా ఉండకూడదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉండి చాలండి. ఎక్కువ వేడిగా ఉందంటే గట్టిగా అయిపోతుందండి. అదేవిధంగా చల్లగా అయిపోయే కొద్దీ కూడా గట్టిగా అయిపోతుందండి. అందుకని మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. బాగా ఉడికిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకైతే దింపుకుంటున్నానండి. ఇది చల్లగా అయిపోవాలండి. గోరువెచ్చగా అయితే చాలండి. చూడండి ఎంత గట్టిగా అయిపోతుందో. చల్లగా అయిపోయే కొద్దీ గట్టిగా అయిపోతుందండి. నేనైతే ఇంకొక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్ తీసుకొని ఇదంతా దాంట్లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదండి, చల్లగా అవ్వాలి కదా, అందుకండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. యాపిల్ని అవి, అదేవిధంగా దానిమ్మకాయ గింజల్ని, అదేవిధంగా ద్రాక్ష అండి. ద్రాక్ష పెద్ద పెద్దగా ఉన్నాయండి, నేను హాఫ్ కట్ చేసుకున్నానండి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ వేసి బాగా కలపాలండి. కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఈ ఎండాకాలంలో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారండి. అయితే చాలా సింపుల్గా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి.